గాయాల తెలంగాణ, గాథల తెలంగాణ, బాధల తెలంగాణకెళ్ళి విముక్తి జరుగుతుంది అనుకుంటే ఇంకా దుఃఖసాగరంలో ఉండేటట్టుగా పాలకుల ప్రవర్తన ఉన్నది. ఇవాళ తెలంగాణ తాజా మాజీ సర్పంచ్ల ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ కుటుంబాల పరిస్థితులు ఆత్మహత్యలకు పోయే పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి ఆయన మాట ఇచ్చి నేను రాగానే గత ప్రభుత్వంలోనే మీరు పోరాటం చేయండి అన్నారు. ఈ వచ్చిన తర్వాత రాగానే నేను శాంక్షన్ చేపి నేను పైసలు ఇస్తా అని చెప్పిండు, 30 రోజులు లోపట అని చెప్పిండు. కానీ ఇప్పటిదాకా రాలేదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఆయన ఏమంటున్నాడు, అసలు నేను వీళ్ళ బిల్లు వేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటు సాక్షిగా యాదిరెడ్డి చచ్చిపోయిండో, ఎంతో మంది హైదరాబాద్లో తలగబెట్టుకొని చచ్చిపోయినరో, నోట్ల బట్టలు పెట్టుకొని ఆత్మహత్య చేసి చచ్చిపోయినరో, ఉరేసుకున్నారో, అట్లా ఇవాళ సర్పంచుల కుటుంబాలలో కూడా గట్నే చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. యాదిరెడ్డి లెక్క ఇవాళ రేపు 2 రోజులల్లా ఈయన లోకల్ బాడీ ఎలక్షన్స్ కు కాంగ్రెస్ పార్టీ బిల్లులు ఇవ్వకుండా పోతున్నదనే భయంతో కొంతమంది సర్పంచులు అసెంబ్లీ ముంగట ఆత్మహత్య చేసుకోవాలని ఒక ఆలోచన చేసినటువంటి వాళ్ళతో మాట్లాడి నివారించడం చేయడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా నేను, ఈ రాజకీయ వ్యవస్థ కూడా చెప్పదలుచుకున్నా నేను. దీనిలో ఏం అబద్ధం లేదు. ఇది జరగబోతున్నది, ఆపినము. కానీ ఎవరు ఎట్లా ఆలోచిస్తారో మాకు తెలియదు. రేపు ఇటువంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి నీకు సలహా చెప్తున్నా, సూచన చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. నువ్వు చరిత్రలో యాదిరెడ్డి లెక్క చచ్చిపోయినట్టుగా నువ్వు కూడా చరిత్రహీనుడి లెక్క ఇక్కడ కూడా ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం బతుకున్నంత వరకు నీ పేరు ఒక విశ్వాసఘాతకునిగా, ఒక దుర్మార్గునిగా, ఒక ద్రోహిగా నువ్వు నిలబడబోతున్నావు. ఉన్నోళ్లకు పైసలు ఇస్తున్నారు మీరు, లేనటువంటి సర్పంచ్లను రోడ్ల మీద తీసుకొచ్చి చెప్పుకోలేక బయట తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఊపర్సే షేర్వాణి అందరిసే పరేషాని లెక్క వీళ్ళ బతుకులు ఉన్నాయి. నువ్వు వెంటనే సర్పంచ్ల బిల్లులు శాంక్షన్ చేయండి. ఒకవేళ జరగకూడదు ఏదన్నా హైదరాబాద్ పట్టణంలో కనుక సర్పంచ్లు ఎవరైనా వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మీరు ఊర్లల్లా తిరిగే పరిస్థితి ఉండదు. మీరు ఒక్కసారి గమనించండి. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు బయట కాంట్రాక్ట్ చేసి సంపాదించినట్టు వీళ్ళు సంపాదించుకోలేదు. వీళ్ళంతా పేదరికంలో పోయి ఉన్నారు. వీళ్ళు ఊర్లో బడి కట్టిండ్రు, రోడ్లు వేసిండ్రు, ఆడుకుంటందుకు క్రీడా ప్రాంగణాలు పెట్టిండ్రు, చచ్చిపోతే సాగుకు చక్కగా లేదని చెప్పి క్రీడా ప్రాంగణాలు కట్టించిండ్రు. ఇవన్నీ వీళ్ళు సొంతంగా కాదు, ప్రభుత్వం ఒత్తిడి చేస్తే కట్టించినవి ఇవి. అందుకనే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి రైతు వేదికలు కావచ్చు, ఇట్లా చాలా డెవలప్మెంటల్ వర్క్స్, కమ్యూనిటీ హాళ్ళు, ఆడలకు సంబంధించినటువంటి కొన్ని ఊర్లలో బడులు అర్రలు కట్టించిండ్రు పిల్లలకు ఇబ్బంది కావద్దని. ఇది ఊర్లకు చేసినటువంటి పనుల బిల్లు మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. ఇంకొక ఆత్మహత్య జరగొద్దు తెలంగాణలో. యాడ ఆత్మహత్య జరిగితే మేం పబ్లిక్ ప్రకటిస్తున్నాం. ఏదో ఒక పక్కకు పాడేక ఒక పక్కకు కోడిని ఊరుకొని వదిలిన కోడిని కడతారు కదా, అట్లా ఒక పక్కకు ఉంటే ఇంకొక పక్కకు రేవంత్ రెడ్డి నీ బొమ్మ ఉంటది. నువ్వు మాట్లాడిన మాటలతోటి రికార్డు రేపటి నుంచి నువ్వు ఇయ్యకపోతే నువ్వు మాట్లాడిన మాటల రికార్డు సర్పంచ్ల సావుల బొమ్మలు పెట్టి తెలంగాణ వ్యాప్తంగా తిప్పుతాం మేము. ఆ పని మాకు పెట్టకు. నువ్వు బదనాం కాకు. నిన్ను బదనాం చేయాలని మాకు లేదు. కానీ నువ్వు బదనాం అయితా అని నీకై నువ్వు కోరుకుంటే మాత్రం రేపు నీ మాటలు, వీళ్ళ మాటలు, చచ్చిపోయిన వాళ్ళ మాటలు, వాళ్ళ కుటుంబాల మాటలు తెలంగాణ సమాజానికి, యావత్ దేశానికి మొత్తం తిప్పుతాము. ఆ పని మాకు పెట్టకు. మళ్ళొక్కసారి ఆఖరికి ఇంకొక మాట చెప్పి ముగిస్తుంది ఏంటంటే, అసెంబ్లీ ముంగట ఆత్మహత్యలు జరగకుండా నివారణ చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. సర్పంచుల మానసిక స్థితి అట్లున్నది కాబట్టి నీకు హెచ్చరిస్తున్నా, సలహా ఇస్తున్నా, సూచన చేస్తున్నా. తర్వాత నీ కర్మ. మూర్ఖుడు రేవంత్ రెడ్డి, ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ఒక రాక్షస లక్షణాలు, ఒక పిశాచి లక్షణాలు ఉన్నటువంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటాడో అంటే అది రేవంత్ రెడ్డిని చూపించచ్చు. ప్రజాప్రభుత్వము, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అని చేతుల పుస్తకాలు పట్టుకొని పొంకనాలు కొట్టి పోజులు ఇచ్చి దేశమంతా తిరుగుడు కాదు నాయన. నీ రాష్ట్రం ఇక్కడ కాలిపోతున్నది. నీ రాష్ట్రము రోడ్డు మీద పడుతున్నది. ఇక్కడ సర్పంచ్ల రూపంలో ఇక్కడ నిరుద్యోగులు కావచ్చు, చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ వేరే తర్వాత మాట్లాడతా. కానీ ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా కళ్ళ ముంగట. వీళ్ళు అంటే నీకు ఎక్కడ మానవత్వం, పైసా మానవత్వం లేదు నీకు. నీ ఇంట్లో ఎవడో చచ్చిపోతేనే నీకు ఓసి ఉంటుందా ఎట్లా మరి చెప్పు? నీ ఇంట్లో ఎవరు సర్పంచ్లు అయితే ఎవరు లేరు. మరి తెలంగాణ సమాజం ఊరూరులు ఏమనుకుంటారంటే వాళ్ళ ఊర్లో సర్పంచ్ చచ్చిపోతే నా ఇంట్లో కూడా చచ్చిపోయింది అంటే బాధపడతారు. రేపు జరగబోతున్న తెలంగాణ రాష్ట్రంలో. సో ఇప్పుడైనా మారాలే వీళ్ళు. మారకపోతే శిక్ష ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి అనుభవిస్తారు.
2 రోజులు టైం ఇచ్చినాం, ఇప్పుడే ఒక 2 days తర్వాత ప్రకటిస్తాం, కార్యాచరణ ప్రకటిస్తాం. ఇన్ని రోజులు చాలా ఓపికతోటి ఈగొస్తుంది కావచ్చు, అగొస్తుంది కావచ్చు, ఎందుకు ఈ నెంబర్ ఎందుకు పడాలి, ఈ ప్రభుత్వం వెనుక ఎందుకు పడాలి అని చెప్పని ఆగినాం అంతనే తప్ప ఇక కార్యాచరణ ఉంటది, బరాబర్ కార్యాచరణ ఉంటది. అది ఆయన అప్పుడు తర్వాత ఆయనకు అర్థమవుతుంది. నేనైతే ఒకటి ఇవాళ ఇంత ఎమర్జెన్సీలో పెట్టేది కూడా ఏంటంటే, ఒక ఆత్మహత్య జరిగేదాన్ని ఇలా నివారించినము. వాళ్ళ మానసిక స్థితి అట్లున్నది, సర్పంచ్ల మానసిక స్థితి అట్లున్నది, పేదరికంలో చాలా అవమాన పడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్రానికి జరిగేటువంటి ఒక అరిష్టాన్ని ఆపినం. ఓకే, ఇక జరగకపోతే ఎవరి చేతిలో ఏముంటుంది, మన చేతిలో ఏముంటుంది చెప్పు. ఈయన పబ్లిక్ లా అన్నాడు కదా, నేను చేసుకున్నది రెడీగా ఉన్నాను. ఎవరన్నా అంటే నేను వీళ్ళు వాళ్ళని చెప్తలేం, అందరు మన చెప్పి చేయరు కదా. ఈవెన్ తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా చాలా మంది అన్నా మేము బాంబులు ఇస్తే మేము పట్టుకపోయి లగడపాటిని చంపుతాము, రాయపాటిని చంపుతాం, ఇట్లా అనేటోళ్ళు చాలా మంది ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ వచ్చి మాట్లాడితే వద్దు అట్లా చేయొద్దు, అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆపినాం. ఆత్మహత్యలు కూడా చాలా ఆపగలిగాం, కానీ చెప్పకుండా చేసేటోళ్ళు మస్తు మంది ఉంటారు కదా. జై భీమ్ జై సంవిధానం చెప్తా ఉన్నారు. మరి తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎట్లా సంవిధానం కాపాడుతున్నారు, ఎట్లా చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు సంవిధానం కాపాడు కాదు, బొంద పెడుతున్నాడు, తగలబెడుతున్నాడు. కరెక్ట్ చెప్పాలంటే రాజ్యాంగ పరం ఇచ్చినటువంటి వాళ్ళ మేనిఫెస్టోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రాజ్యాంగం నాకు ఎందుకు? ఇప్పుడు అరెస్టులు 420 హామీలు అవే కదా వాళ్ళు పెట్టి. అందుకే ఉట్టిగా అనలే, బ్లఫ్ మాస్టర్ 420 అని టైటిల్ ఆయనకి ఇచ్చింది. అందుకే ఇప్పటిదాకా అయ్యా ఇది నువ్వు చేయకపోతే బ్లఫ్ మాస్టర్ అని పెట్టి రేపు పొద్దుగాల తిరుగుడే. ఇవన్నీ ఉట్టి చేతులు అవి పట్టుకొని జోకర్ల లెక్క తిరిగి బ్రోకర్లు. మీరు ఆల్రెడీ రాజకీయ పార్టీలు వీళ్ళ ఈ పార్టీలన్నీ బిజినెస్ చేసే దగ్గర, పెద్ద పెద్ద బిజినెస్ మెన్ల దగ్గర మీరు పైసలు తీసుకుని వెళ్ళదీస్తున్నారు. కానీ వీళ్ళ జేబులు కొట్టకని చెప్పి విజ్ఞప్తి.